పోతాను ఎవరెవరికి పోతాను అంటే ముందు పోషామకు పోషామ ఏం చేయాలి అన్ని దేవాల కంటే ముందు పోషామ అంటే ఊళ్ళో సర్పంచ్ లెక్కలనా సర్పంచ్ సరికెళ్తాడు సరిపోతాడు కాబట్టి ఊళ్ళో పోషామ అయితే ఎప్పటికి ఉంటుంది అంతేనా ఏంటి ఏ పని చేయరాదు 36 దేవాల కంటే ముందు పోషామ ఒకటి పోయి మైసమ్మ లేదు పోషమ్మ లేదు మేము శరీరం కట్టాలకి కాడికి వెళ్ళి పోతాం దాకా పిల్లలు చెల్తాలు అందరం పోతాం కాబట్టి కాపు దాపు ఉంటుంది పట్టుకొని పోతారు ఏం చేస్తాను ఒక్కళ్ళు వచ్చింది ఒకటి తోటి అత్తలేదు పొరగాలు వచ్చి పెద్ద మందులు ఒక్కరు రాలేదు గాలికి ఎందుకంటారు ఏ కొంచెం అంటే ఏదైనా పంట పాలమాయం వండినా గానీ దేవుని కొంచెం అని ఒకటి తీస్తారు మనం బండారేసి కొండపోతే అరకతి బరకతి రాము మనం కొండపోతలేం ఒకటైనా ఊరు పెద్ద మనిషి ఊరు పెద్ద మనిషి ఏమంటే కరెంట్ బుక్కలు అయినా లేకపోతే ఊళ్ళో పంచాలని అని చెప్తాడు అప్పాన పడతాడు అప్పాన పడతాడు ఊరు మాదిగోళ్ళకు పెట్టాడు 6 నెలలు ఏం చేస్తాడు ఇప్పుడు చెప్పుడు ఏ కళ్ళానే మొత్తం టాటారా అట్లయినా చెడు ఎక్కినా ఏం చేసిండు అట్లయినా నాగలు చెప్తేనే కమరైన కర్రు కడితేనే పంట ఇప్పుడు ఏ కర్ర లేవు వర్షా చేయమని నేను పోయి అందరినీ అంత హలో రాజా కంతలు పెడతారు అమ్మ ఒక్కటే ఉన్నది ఇంటికి వచ్చి మొత్తుకుంటాను సర్రకాల పొరగల ఊరుకు తూర్పు ఇంటికి పోతే అమ్మేమన్నది అంటే అయ్యే కళ్ళం లేస్తుందని చెప్పి ఉంటది కానీ తూర్పు కాదు పశాల వాడికి అయ్యేది కాలింది కూలింది అది ఇవ్వాలి కళ్ళం కళ్ళం నాది అడ్డ కళ్ళం నాదే కానీ అదే
వడ్ల కళ్ళం అదే కళ్ళం లేచింది ఆడిపోతే ఇక్కడ ఒక్కట్లేదు మీరు కన్యా అన్నాక నేనే పెట్టి కుక్క కట్టేసింది కోసి పెట్టి గొలుసు పెట్టి కట్టేసింది అదే గదే గదే కాదురా ఏం పెట్టి పెట్టి పెద్ద పుట్టిందిరా కానీ నొక్కుంటాడు నీ కాలు దొక్కుతున్నాడు మంచి నీ కాలు దొక్కుతా నేను పెడతాను ఇంకా ఓ అయ్యా గుడ్డు దూర గుడ్డు ఓ అయ్య గుడ్డు చిన్న ఓ అయ్యా ముఖం మీద లక్షకాలు ఆడతాడు రండి రాజుగారు రాజుల కాడ కావాలి వేసిపోతే రాజుగారు రాజులు తప్పదు. అది నాకు అక్కడ శివాజీ కాడ పని అయితే ఆడ కాలేజిపోయిన రండిని నాకేం తెలియదు మంచిగా నాకేం తెలియదు పెళ్ళి 10 ఏళ్ళు అయితే సంతానం లేదు తిరుపతి తీరంగా ఉన్నది మనది కాశీ కలకత్తా ఆలోచన ఎక్కడ తీసుకుపోయినా కానీ నాకు సంతానం కాలేదు మొన్న జాతరకు మేడం ఆగవతి నాకు జంపన్నాలు కూడా ముంచింది మా అత్త ఎక్కడ తిరిగిన అయితే లేదని రాజన దగ్గర తీసుకుపోయింది మా రాజన దగ్గర 3 రోజులు కొన్న పంచ కాదు రాజన్న 3 నిద్రలు చేసినా కానీ అది మాకెందుకు మాది కూడా పడగలనా 3 నిద్రలు చేస్తే రాజన్న నా చూసి చూసింది భక్తి గుణం ఒకటి ఇచ్చే 2 ఇచ్చిండు కాల పిల్లలు ఇక అదే నీకే భేది మంచి 12 నెలలు అల్ల ఫిబ్రవరి పోయిందా మార్చి పోయిందా ఏప్రిల్ పోయిందా మే పోయిందా అట్లా కాదు కానీ గర్భం అయింది అంటున్నా గర్భం అంటే బొత్త అయిందిరా తెలుగులా బొత్త అంటే మాకు లేదు బొత్త ఇక అదే అంటారు ఇద్దరు డబల్ అంటే పిల్లలు పుట్టారు పుడితే పట్టవాటిలు నెట్ట మధ్యాహ్నం వచ్చి వరుస రండి రాత్రులు అక్కడ కావాలి ఉండాలి రా కాక 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 కొలువులో పెట్టా అట్లా పుట్టక పుట్టక ఉంటే పావురం ఎక్కువ ఊరుకుంటాడా ఊరుకోడు ఏం చేయాలని ఇల్లంతా పార చూసిన పంచారు ఇల్లంతా పార చూస్తే నిట్టాడుకుంటుండే నిట్టాడుకుంటా నిలబడి పొక్కదోడి నన్ను పెడతారు నిలబడి పొక్కదోడి పసి బిడ్డ తల్లి పచ్చి బాలంతా మరి కళ్ళం కాడికి ఎత్తుకొని పోతే అప్పుడు సోమావు ఇద్దరు పిల్లలు నా పొక్కల పెట్టిన నేను పోయిన కావచ్చు అని గిరలు గిరలు వేసిన ఏం చేయాలి మరి నేను వెనకాల కుక్కలు అయితే కుకపోతే మూలకున్న సిలకపార తీసిన మట్టి గట్టికి గట్టిగా మొదలుకిన గట్టి మరి నేను అసలు గుర్తుండే నాకు ఏ గబ్బ కొడుకు తెచ్చిన బెదురు పెట్టిన మా పాత నైట్ బేగ్ ఉండే సిప్పిదాన్ని కట్టిన కళ్ళంకాడికి వచ్చిన 3 కుర్చీలు కూర్చుండు గోపురం పెట్టి రాజుకి రాజు 3 కుర్చీలు కూర్చున్నా వచ్చి వస్తే అది పట్టుకొని ఇట్లేనా ఆ గమనం అలవాటు వాడతాం అయితే ఆయన ఒక్కడు పోసాక 2 పోసిండు తెల్లాలి ఉరకలు 2 పోతే ఒక్కడ తాగిన పట్టుకొని రాగా ఇది పూజ తాగిందా ఎదురొచ్చిండు ఎదురొస్తే నేను రోడ్ కింద కూకుండా పెట్టి నేను రోడ్ మీద నిలబట్టి లేవట్టిపోతే గుట్ట గుట్ట మింగలు ఎదురా పాడుకో చెప్పుకుంటాను వరుసదేవని చెప్పుకుంటా ఎరుకు రాసాని మేమే అంబర్ మాకే గుళ్ళిస్తావు బాబు బాబు ఇంత పరిగెల గుళ్ళిస్తాడు బాబు అరసు అట్లు పెడితే కులగులే మేమే అట్లు పెట్టారు మాకే లేపాలి అట్లు లేవాలి నీకు అట్లు పెట్టినాక మాకు తెలియదు బాబు బాబు నన్ను ఎందుకు పిల్ల అంటే పేరేందో
ఉమ్మరి వాళ్ళ ఇళ్ళల్లో మల్లన్న పద్మాల స్వామి కళ్యాణం మొదలు పెట్టుకున్నాం. ఏడుపుట్ల సన్నవారి బియ్యం, ఏడుపుట్ల దొడవారి బియ్యం, కుడుకలు పోకలు ఖర్జూర పైన సకలం కుప్ప వచ్చి రాసి ముద్ర కొడితే కొలగొలుపులు ఎత్తే తక్కువ వచ్చినాయి. ఇంట్లో తీసిన, బయట తీసిన, ఇంట్లో తీసిన, పొరుగింట్లో తీసిన తొక్కులాడతాను. మరి ఎవరు తీసిలో నీకు తెలిసి ఉంటుంది కాబట్టి బాబు ఆడబిడ్డ రచ్చిళ్ళు అటువంటి చుట్టారు బాబు మోకాలు కొంచెం దొంగ అనిపించినా కానీ మేము మాను అందరి మోకాలు దొంగ కాదు, మంచిగా కనబడతాను. బాబు బాబు మళ్ళా అటువంటి పద్దవాళ్ళ ఎవరవాడ రాజన్న పెళ్లి తోటి పెట్టుకుంటే రాసులు తక్కువ అనుకుంటా. దొంగ అంటే మరో సంవత్సరానికి మరో ఇప్పుడు పట్నం వేసినప్పుడు రాడు. అందుకే దొంగ అనుకుంటా సంగీతం వినకుండా మా రాసులు రాత్రి పగలు తెచ్చి పోయి లేకపోతే ఇంటికి 25,000 6 నెలలు తెలుసా డప్పు సాటిపోయి లేకపోతే మన ఇంటి మళ్ళా ఇంత కడుపులో వచ్చేవాడు అగలు పువ్వులు చేస్తే అటే పోకడ తలకి అదే ఇన్నోళ్ళు ఎంతమందో 20 ఎంతమందో రాసులు పక్కన తక్కువనే అట. దొంగ అనేది లేదు. రాసులు కలవాలి, లేకుంటే ఇంటికి 25,000 రూపాయలు జరిమానా. 6 నెలలు గౌరమ్మ గవాలంగానే 9